మీరు నన్ను అదోలా చూస్తున్నారు? ఏం చదువుతున్నారని చూస్తున్నా. రెడ్ బుక్. మీ నెంబర్ చెప్పమంటారా? మీరేం చూసుకుంటున్నారు? లెక్కలు. ఏ లెక్కలండి? మొన్నటిదాకా మీరు ఎగ్ పఫ్లు ఖర్చు పెట్టిన ఖర్చులు అండ్ ఎలకలు పట్టుకోవడానికి కోట్లు ఖర్చు పెట్టారు కదా. మీ చూపులు నా వీపుకు తగులుతున్నాయి. ఆ వీపుకు తగిలేపోతులు ఈ వ్యవలు దాక్కుంటే బాగుండేది, చక్కగా గెలిచేవాళ్ళం. మీరు వచ్చింది నా కోసమే. అమ్మా అది కాదు తల్లి, ఎలా చెప్తే అది అవుతుంది. నన్ను ఎందుకు చూసావు? అయ్యి బాబోయ్, నేను చూసింది మిమ్మల్ని కాదండి, ఒకసారి తప్పుకోండి. మీ వెనకాలన్న శవాన్ని అక్షి టీవీ అందివే, ఎవరైనా ఈ శవాన్ని తీసుకుపోతారని ఎంత భయపడుతున్నారు తెలుసా? బాబు బాబు మా ముసలి లోపల ఉండిపోయింది బాబు, కాపాడు బాబు. ఏమైందన్నా? నువ్వు ఈ పెద్ద తీసుకెళ్ళన్నా, చాలా మంది ఉన్నారు, చూసుకుంటా, నువ్వు వెళ్ళు. కాపాడండి బాబు, కాపాడండి బాబు. నేను కాపాడతా. జై అన్నా వస్తున్నా, అటే వస్తున్నా. అన్నా నేను కాపాడతలే, మేము మునిగిపోతున్నాడట, వెళ్ళి కాపాడు. అన్నా అక్కడ ఇంట్లో ఓ నలుగురు ఉన్నారట, నువ్వు వాళ్ళని తీసుకో. ఈ పక్క చాలా మంది ఉన్నారు, నేను తీసుకుంటా. నలుగురిని కాపాడి కరుణమయుడు అయ్యే కంటే చంపి జనాసురుడు అయ్యేది బెస్ట్. జనాసురుడు అయ్యేది బెస్ట్. జనం తెలిస్తే నెల ఎక్కడికి వెళ్ళిపోద్ది. ఇదంతా నీకోసమే. హరి, ఒకసారి ఈ 5 సంవత్సరాల పరిపాలన చూస్తే నా కళ్ళల్లో కన్నీళ్ళు వస్తావనే నా తమ్ముడు. ఈ పాలనలో జనాలకు కదా కన్నీళ్ళు వచ్చేది, నీకెందుకు వస్తాయి? కొంతమంది అన్న అంటున్నారు, కొంతమంది మావయ్య అంటున్నారు రా. చాలా మంది సైకోనే అంటాండ్రన్నా. ఇదంతా కాదు, అక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు. ఈ జగన్ గురించి ఆ అబ్బాయిని అడుగుదాం. ఆ అబ్బాయి అన్న అంటాడా, మావయ్య అంటాడా, లేకపోతే సీఎం అంటాడా? ఆ అబ్బాయి నోట్లో నుంచే నువ్వు ఇందు. మీ గురించి అడిగే ముందు మిగతా వాళ్ళ గురించి అడుగుదాం, అప్పుడు మీ గురించి కరెక్ట్ గా చెప్తారు. తమ్ముడు చెప్పన్నా. మోడీ గారు ఎవరు? మన దేశానికి ప్రధానమంత్రి. నా గురించే చెప్తాడు ఈసారి సీఎం అని అడుగుతా. చంద్రబాబు నాయుడు గారు? గ్రేట్ లీడర్, కమింగ్ సీఎం. పవన్ కళ్యాణ్ గారు ఎవరు? పవర్ స్టార్. నా గురించి అడుగుతా సీఎం అని చెప్పాడు. అడుగుతా. జగన్ గారు ఎవరు? పవన్ కళ్యాణ్ కి 4 పిల్లమన్నా. వర్షం వచ్చే ముందు పిడుగు పడ్డట్టు ఎలక్షన్స్ కు ముందు మీ పైన రాయపడ్డం చాలా వింతగా ఉందండి. ఆ వింతకి మూలం అంతా జగన్ నాటకం. మొన్న మీకు తాకింది పాలా లేకపోతే రాయా? లేదండి, అది ఖచ్చితంగా రాయే, చూసే ఇచ్చాం కదా అన్నా. అది అదే రాయి అయితే మీకు ఒక్కరికే తాకాలి కదా, అది బౌన్స్ అయి పక్కన వాళ్ళకి కూడా తగిలిందంటే అది బాలేమో అని చిన్న డౌట్ వచ్చింది. మీకెందుకంటే ఆ డౌట్ వచ్చింది? మీరు సీఎం కదా, మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి కదా, మీ పైన రాయపడడం ఏంటి అసలు? బయటోలే అన్న జాగ్రత్తలు తీసుకోండి కదా. పవర్ లో ఉండి కూడా పవర్ లేకుండా చేశాడు. ప్లేస్మెంట్ ని సెట్ చేసుకోండు, సెక్యూరిటీ సైడ్ చేశాడు, కానీ పక్కన ఉన్నాడే బలైపోండు. కన్ను మీద కాకుండా నెత్తి మీద కాకుండా కరెక్ట్ గా మధ్యలో తగిలిందంటే వాడెవడో బాగా ప్లాన్ చేశాడండి. ప్రతిపక్షాల వాళ్ళు వేస్తే మీ పైన కోపంతో పెద్ద రాయి వేస్తారు, మరి గొలక రాయి వేయడం ఏంటండి? అంత బాగానే మేనేజ్ చేశాను. ఎలా తెలిసిందిరా? నువ్వు అలా చూస్తున్నావు. ఎడం పక్కన దెబ్బ తగిలితే కుడి పక్కన బ్యాండేజ్ చేసినావు, మరి తెలిసిపోతేటి? దెబ్బ లేదు, ఏమీ లేదు, అంతా మీ నాటకమే. వైసీపీ భారీ ఓటమి పాలైంది, కూటమి గెలిచింది. మొదట హలో సెక్యూరిటీ, ఫోన్ ఎత్తలేదు. హలో కమోనష్, కమోనష్, ఫోన్ ఎత్తలేదు. పోయి అమ్మడి చదవా వద్దులే, వాడు ఈ టైంలో సుకన్యతో బిజీగా ఉంటాడు. హార్ది ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తా ఉంది. గాడ్స్ లేదు. అరే తమ్ముడు, సెక్యూరిటీ ఫోన్ ఎత్తలేదు, గాడ్స్ ఫోన్ ఎత్తలేదు, హార్తి కూడా స్విచ్ ఆఫ్ వస్తుందా? ఇంకేమైందన్నా? అరే ఓడిపోయినట్టు కాలొచ్చిందిరా, అందరికి వెళ్ళిపోయినట్టు కాలొచ్చిందిరా. చేసిన పాపలు ఊరికే పోతాయా అంటే? ఏం మాట్లాడుతున్నారా? నేనేం పాపం చేయలేదు. చాలా చేసావన్నా. అరే నీకు కావాల్సిన కుర్చీ కోసం పేదల జీవితాన్ని కూల్చేసావు. అదేదో కొత్త కట్టం తెచ్చి భూమి మొత్తం లాగేసుకుంటావు. ఆస్తి కోసం చెల్లెడే దూరం చేసావు. నువ్వు యువతకి ఇస్తానన్న ఉద్యోగాల గంజయ్యా ఇంకా నేను దత్తపుత్రుడు అంటావు. నువ్వు మాత్రం దరిద్రపు పుత్రుడు అన్నా. ఎవరిగా చిన్న మాట అంత పెద్ద స్టేజ్ మీద ఈ హైట్ కి నువ్వు మాట్లాడిన మాటలకి ఏమైనా సంబంధం ఉందా? చెప్పేస్తా. కళ